ఇక్కడ బిల్డ్ అయ్యాక అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేయాలి. మనం ఆటోమేట్ చేయాలంటే వెబ్ హూక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, వెబ్ హుక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. యాడ్ వెబ్ హుక్. ఇక్కడ ఈ పేరులో యూఆర్ఎల్ ఉంది కదా, దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ వరకు కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ /github/ webhook/ ఇచ్చాక యాడ్ వెబ్ హుక్ అని క్లిక్ చేయండి. కరెక్ట్గా ఇవ్వండి అది. ఓకే, ఇక్కడ దిస్ హుక్ హ్యాస్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ సక్సెస్ఫుల్ కాకపోతే రిఫ్రెష్ చేయండి. తర్వాత ఇక్కడికి వెళ్ళండి, కాన్ఫిగరేషన్ ఇవ్వండి. ఇక్కడ కాన్ఫిగ్లో ట్రిగ్గర్ సెలెక్ట్ చేయాలి మీరు. చూపిస్తాను మీకు. ఇక్కడ ట్రిగర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్రిగర్స్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, హుక్ ట్రిగర్ ఉంది కదా, గిట్ హబ్ హుక్ ట్రిగర్, దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. అప్పుడు బిల్డ్ చేయండి. వచ్చింది కదా. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, మన రిపోలో మాస్టర్ కాబట్టి మాస్టర్లో ఇక్కడ ఉంటుంది, ఒకటి న్యూ ఫైల్ ఒకటి యాడ్ చేద్దాం. క్రియేట్ న్యూ ఫైల్. జెన్కిన్స్ కమిట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ చూడండి, జెన్కిన్స్ ఉందా, ఇక్కడ చూడండి ఫినిష్ వెయిటింగ్, ఇది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ ఏమైనా మళ్ళీ చేంజ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్నిసార్లు కమిట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా మనం వితౌట్ బిల్డ్ చేయకుండానే అది ఆటోమేటిక్ బిల్డ్ అయిపోతుంది. తర్వాత చూడండి, ఇందులో ఇంకో ట్రై చేద్దాం. ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ ఫైల్, రేపో ఏది లియో విజయ్ ఓకే, కమిట్ చేయడం, ఇక్కడ కమిట్ చేయడం, అక్కడ క్రియేట్ అయిపోతుంది. అయినా ఇక్కడ చూడండి, చూసారా క్యూలో ఇప్పుడే చూసారా, దీన్ని క్లిక్ చేశారంటే ఆ పాత్ మొత్తం వస్తుంది, ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. చూసారా, డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఫినిష్ సక్సెస్ ఆల్సో. మీరు ఈ పాత్ని గిట్ హబ్లో చూడాలంటే దీన్ని కాపీ చేసుకొని సిడి స్పేస్ పేస్ట్ చేశారంటే డీటెయిల్స్ మొత్తం వస్తాయి, లిస్ట్ వస్తుంది. రావట్లేదా? ఓకే, చూద్దాం తర్వాత. అంతే ఫ్రెండ్స్. ఇంకొకటి కూడా ఉంది, ఇది ఒక వే, వెబ్ హుక్స్ అనేది. తర్వాత ఇంకో వే ఉంది, ప్రీవియస్ స్టేటస్ జెన్కిన్స్. క్లిక్ చేసినట్టు హోమ్కి వెళ్తాం. తర్వాత క్లిక్ చేయండి. తర్వాత ఇంకొక వే ఉంది, దీంట్లో చూపిస్తానండి. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఈ వెబ్ హుక్స్ ఉంది కదా, డిలీట్ చేసండి.
ఇంకోటి వచ్చి పోల్ ఎస్సిఎం ఉంది, అనదర్ ఆటోమేషన్ అది చూపిస్తుందండి. దీంట్లో ఇచ్చింది, లేకపోతే దానిలో కూడా చేంజ్ చేసుకోవచ్చు. వితౌట్ స్పేస్ ఇవ్వాలి. ఓకే, ఫ్రీ స్టైల్. ఓకే, కోడ్స్లోకి వెళ్ళాక కమిట్, కాపీ, డిస్క్రిప్షన్, అడ్వాన్స్, వీడియో ప్రోడక్ట్, హిట్ ఇక్కడ పేస్ట్ చేయండి. హిట్ నన్ మాస్టర్. ట్రిగర్లోకి వెళ్ళండి, పోల్ వేసేముంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్డ్ పోల్ వేసేముంది షెడ్యూల్. ఓకే, ఇప్పుడు మనం ఓకే సేవ్ చేయండి. షట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖురాన్ గురు అనే వెబ్సైట్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. షెడ్యూల్ చేసుకోవచ్చు ఎవ్రీ మినిట్ ఇలా రన్ అవ్వాలనేసి, పైప్లైన్స్ ఎవ్రీ మినిట్ అలా అవ్వాలనేసి ఇలా సెలెక్ట్. చూడండి ఎవ్రీ మినిట్, దీన్ని కాపీ చేసుకొని సేమ్ ఇలానే చూడండి. నెక్స్ట్ ఎలా ఉంటుంది, 49 సెకండ్, 649, 50 ఎవ్రీ మినిట్కి అది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. పోల్ ఎస్సిఎం ఇక్కడ పేస్ట్ చేయండి, ఇక్కడ సేవ్ చేయండి. అంతే, రన్. ఓకే, బెల్ చూసారా, మీరు ఎప్పుడెప్పుడు చేంజెస్ చేస్తారో అప్పుడప్పుడు అంతా రన్ అవుతూ ఉంటుంది ఈ కోడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రియేట్ న్యూ ఫైల్, కమిట్ చేయడం, చెక్ చేసుకుంటాను ప్రతి మినిట్కి. ఇక్కడ ఏమిటంటే ఆటోమేటిక్గా అదే ఇప్పుడు 199 కదా, ఇచ్చేద్దాం 120 వరకు. ప్రతి మినిట్ మనం చెక్ చేసుకుని కమిట్ చేస్తామా లేదా అనేసి అది రన్ అవుతుంది ఆటోమేటిక్గా. మాస్టర్లో సెట్ చేసుకుని ఇక్కడ విఆర్ ఎడిట్ చేద్దాం ఏమైనా.
చేద్దాం. కమిట్ చేంజెస్ ఇక్కడ వెయిట్ చేద్దాం. బిల్ చేయకుండా వెయిట్ చేద్దాం. నేను ఓపెన్ చూద్దాం. బిల్ షెడ్యూల్ అని చూపిస్తుంది చూడండి. చూడండి అన్నీ చూసారా. బిల్ని ఆన్ కొట్టుకుని బిల్ షెడ్యూల్ వస్తుంది. మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ లియోలో చేద్దాం. లియోలో ఏమైనా రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసామంటే బ్యాక్కి కమిట్ చేసామంటే మీటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి తలపతి రిమూవ్ చేసాం. కమిట్ చేంజెస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఓకే ఇక్కడ చూడండి, చూసారా. దీన్ని క్లిక్ చేశారంటే లిస్ట్ వస్తుంది. పాత మొత్తం స్టేటస్ డీటెయిల్స్ దెన్ డిలీట్ చేయొచ్చు. బిల్డ్ కూడా మనం బిల్డ్ చేసి డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఉంది. ఇది ఎలాంటి కాలిక్యులేట్ అవుతుందంటే ఫస్ట్ 5 స్టార్స్ ఉంటాయి. అంటే 5 స్టార్ చాక్లెట్ లాగా. ఫస్ట్ది మినిట్, సెకండ్ అవర్, థర్డ్ డే, మంత్, వీక్ డే. వీక్ డే అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలా. ఇలా చూడండి 0 to 6 అలా చూపిస్తుంటుంది. 0 to 6 అలా 12 days. 0 అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అలా. ఓకేనా. తర్వాత వచ్చి ఇంకొకటి ఉంది, చూద్దాం. అది కూడా మనం ఎపోలోకి వెళ్ళి హోమ్లోకి వెళ్దాం. ఫస్ట్ హోమ్లోకి వెళ్ళాక తర్వాత న్యూ ఐటమ్ క్లిక్ చేద్దాం. న్యూ జాబ్ క్లిక్ చేద్దాం. ఇంకొకటి తర్వాత ఇంకో ఆప్షన్ ఉంది, బిల్డ్ పీరియాడికలీ అనేసి. అది ఆటోమేటిక్గా బిల్డ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. బిల్డ్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే. తర్వాత వచ్చి డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఉంది. తర్వాత గిట్లో ఇక్కడ అప్లై చేయండి. గిట్ రేపు కోడ్ HTTPS కాపీ పేస్ట్ ఓకే. మాస్టర్ మాస్టర్ ఓకే. మాస్టర్ తర్వాత ఆటో ఇక్కడ బిల్డ్ పీరియడ్ ఎట్లా ఉంది కదా, ఇది కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ చేయండి. సేమ్ అలానే ఉంది. ఓకే. సేవ్ చేయండి ఇక్కడ. ఎస్. ఇది కూడా ఎవ్రీ మినిట్ రన్ అవుతూనే ఉంటుంది. మీకు కమిట్ చేసినా చేయకపోయినా
అంత పట్టించుకోదు. సింపుల్‌గా ఎవ్రీ మినిట్ రన్ అవుతూనే ఉంటది ఇది కంటిన్యూయస్‌గా. ఎందుకంటే మనం ఇచ్చేసాం కాబట్టి. ఎప్పుడు రన్ అవ్వాలని ఇచ్చేసాం కాబట్టి కంటిన్యూయస్‌గా రన్ అవుతూ ఉంటుంది. చూడండి బిల్డ్ అవసరం లేదు చూడండి బిల్డ్ షెడ్యూల్డ్. ఆటోమేటిక్ బిల్డ్ అవుతూ ఉంటుంది. 127, 128 అలా అవుతూనే ఉంటుంది. చూడండి చూద్దాం వెయిట్ చేద్దాం. ఆటోమేటిక్ రన్ అవుతుంది. చూసారా ఎవ్రీ మినిట్కి రన్ అవుతూనే ఉంటుంది. చూసామా 2 మినిట్స్ వదిలేసినా కూడా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఈ జెన్కిన్స్లో ఆటోమేషన్ ఎలా చేయాలి, వెబ్ హుక్స్ అండ్ పోల్ ఎస్సిఎం అండ్ దెన్ బిల్డ్ పీరియాడికలీ. ఈ ఆటోమేట్స్ ఆల్ ఎలా షెడ్యూల్ చేయాలి బై యూసింగ్ క్రాన్ జాబ్స్ అండ్ దెన్ పీరియాడికల్గా ఎలా షెడ్యూల్ చేయాలి ఆటోమేటిక్గా. ఇది చూడండి మనం ఏం చేసినా 128 ఉందో 129 అలా ప్రతి మినిట్కి రన్ అవుతూ ఉంటుంది బిల్ పీరియాడికలీ. అండ్ దెన్ వెబ్ హుక్స్ అంటే మనం ట్రిగర్ చేసిన ప్రతిసారి రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ బిల్ చేసిన ప్రతిసారి బిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ రన్ అవుతూ ఉంటుంది. మనం కమిట్ చేసిన ప్రతిసారి ఇక్కడ రన్ అవుతుంది. ఇది వచ్చేసి పోల్ ఎస్ఎం అంటే క్రాన్ జాబ్స్ యూస్ చేసుకుని ప్రతిసారి రన్ అవుతూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. చూడండి ఇలా